సేపు నేను చింతకాయ తొక్కు పచ్చడిగా పెడతానండి. దానికి గుప్పెడు పచ్చిమిరపకాయలు తీసుకొని నూనెలో బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలండి, ఇలా ఎర్ర కావాలి. ఆ తర్వాత స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. 4 ఎల్లుల్లిపాయ రెక్కలు వేసుకోవాలండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాం కదండి చింతకాయ తొక్కు, దాంట్లో చింతకాయ తొక్కు పసుపు తొక్కు ఉంచుకుంటాం కదండి. చింతకాయ సైజ్ అయితే తీసుకోవాలండి. తీసుకొని చూసారా ఎంత తీసుకున్నానో, చింతపండు సైజ్ ఎంత తీసుకోవాలండి. నిమ్మకాయ సైజ్ అంత ఎక్కువ తీసుకుంటే పొల్లగా అయిపోయింది, బాగోదండి. అందుకని కాసంత తీసుకొని మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేయాలండి. మొత్తం పచ్చిమిరపకాయలు, చిన్నుల్లిపాయలు, జీలకర్ర, ఈ తొక్కు వేసి మిక్సీలో వేసేయాలండి. మూత గట్టికి పెట్టేయాలండి. పెట్టేసి మిక్సీలో ఒక కొట్టాలండి. కొడితే రెడీ. టేస్ట్ అయితే సూపర్ అండి, మీరు ట్రై చేయండి.